నా పేరు శకుంతల అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను టైలరింగ్ వెళ్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏం లేదు, అప్పటిలాగా అయితేనైతే లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా బెస్ట్గా ఉండే, ఇప్పుడైతే అసలే లేదు. మేము చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినందుకు మేము ఆటో నడుపుతాం. మా సారు ఆటో నడపడం వల్ల ఇప్పుడు దందా లేదు, ఏం లేదు. ఇంట్లోకి వెళ్ళడానికి ఇట్లా చాలా కష్టంగా ఉంది మాకు, చాలా కష్టంగా ఉంది. ఇంకా మాకు ఏది కొనాలన్నా ఎక్కువ రేటు, బయట ఏ సరుకులు తీసుకోవాలన్నా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి మాకు. అవి ఇస్తాను, డబ్బులు ఇస్తాను అంటాడు. ప్లాట్లు లేని వాళ్ళకి ఇస్తాను అన్నాడు, ఉన్నోళ్ళకి లోన్ ఇస్తాను అని చెప్పాడు. ఆ లోను లేదు, ప్లాట్లు లేవు. అవి కదక్క, ఉన్నోళ్ళకే ఇచ్చారు. లేని వాళ్ళకి లోన్ ఇస్తాము, మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పారు, కానీ లోన్ ఇప్పటిదాకా లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తానన్నారు, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తారన్నారు, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పటిదాకా రేషన్ కార్డు ఇట్లా ఇవ్వలేదు మాకు. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? ఉపేందర్. ఏం చేస్తుంటారు సార్? పెయింటింగ్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఓకే, కాకపోతే ఆయన చేసిన దాన్ని బట్టి ఓకే. ఇదేంది చెర్ల అల్లా కట్టిన ఉన్నాయిగా, ఆ బిల్డింగ్ కొలగొట్టుతున్నాడు, అది ఓకే. అది ఇప్పుడు మనం ప్రజెంట్కి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది చెర్ల కట్టింది, దాని గురించి అది కొలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అది ఓకే. మాది కూడా ఉంది అల్లా, కానీ కొలగొట్టడానికి సిద్ధంగా ఉంటే పేద ప్రజలకి అది చేయటం అనేది న్యాయమే. అది అట్లనే ఏం లేదు, దాని మంచోడే. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన అంటే దోచుకుపోయే పాలన అయిందండి. ఆయన దోచుకుపోయేది ఉంది. వాళ్ళ 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 బినామీ పేరు మీద ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మేమంటాడు, మళ్ళీ ఏమంటాడంటే మేమన్నా కావాలంటే చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే వేల కోట్లు వెనకేసుకురు వాళ్ళు. అవి పెడతా మళ్ళీ అంటాడు. అవి పెట్టే ఉంది. ఈ పీజీలు ఇప్పుడు మా హాస్టల్స్ మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలన పర్ఫెక్ట్గా ఉంది. ఏదున్నా మొన్న అల్లు అర్జున్ గాంధీ చేసే ఇష్యూ ఏమన్నాడు, చల్ ఎవరైతే ఆయన మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానీ ఓకే, కేసు తిరిగిన అన్నాడు. వాళ్ళు మరి దాని మీద ప్రిపరేషన్ పెట్టి ఆయన మీద లేదు రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు చేస్తుండని చెప్పేసి పెద్ద ఫోకస్ ఆయన మీద. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు ఒక చనిపోయింది, ఒక ఫ్యామిలీలో ఒక ఆమె చనిపోయింది, అది ఓకే. వీళ్ళు పోవద్దని చెప్పడం, రావద్దని చెప్పడం, దాని మీద పెద్ద ఇష్యూ అయింది, ఓకే. అది కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? తిరుపతి గౌడ్. ఏం చేస్తుంటారు సార్? మా లారీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే అనిపిస్తుంది మాకు, పర్వాలేదు, చాలా బాగా చేస్తుంది. దొంగలను మాత్రం కట్టడి చేస్తుంది, అది మంచిగా అనిపిస్తుంది పరిపాలన అయితే. మరి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు మన తెలంగాణ రాష్ట్రం? లాస్లో ఉంది గవర్నమెంట్ అయితే, పైసలు లేవు, కొన్ని చేస్తున్నాడు ఆయన కూడా. తర్వాత అయితే డెవలప్ అయితే చేస్తాడుగా. ఇదైతే ఇప్పటికైతే డౌన్ ఏం కాదు హైదరాబాదు, అవునా కదా. కొన్ని రోజులు టైం పడుతుంది, ఓ సంవత్సరం 2 ఏళ్ళ టైం పడుతుంది. ఆ తర్వాత డెవలప్ చేస్తాడు, చేయడానికి ఏం లేదు, చేసి చూపెడతాడు తెలంగాణలో. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? ఉండే, ఆయన పాలన కూడా ఉండే, లేదని కాదు, కానీ ఇంకా కొన్ని దోపిడీలు అయినాయి, కొన్ని దోసుకున్నారు. అది వాళ్ళ దాంట్లో కూడా దోషిండ్రు. చిన్నోడు అంతకే ఉన్నాడు, పెద్దోడు పెరుగుకుంటూ పోయిండు. ఇప్పుడు గరీబ్ వాళ్ళు కూడా మంచిగా అవుతారు ఇప్పుడు. అది ఇప్పుడు ఈ పథకాలు అయితే ఏమున్నాయో కాంగ్రెస్ టైంలో అవన్నీ జనాలందరికీ అందుతున్నాయి అంటారా? అందుతున్నాయంటే ఇప్పుడు చేస్తా అంటుండు, పండుగ తర్వాత చేస్తా అంటుండు. చూద్దాం పండుగ తర్వాత ఏం చేస్తాడు, ఏం కదా. అట్లా హామీలు అయితే ఇచ్చిండు, చేస్తా అంటుండు. డబ్బులు లేనందుకు కూడా ఆయన కూడా డీల్ పడ్డాడు, డబ్బులు వస్తే చేస్తూ పెడతాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? ప్రవీణ్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తాను. అవునా, ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమో 6 గంటలు అని చెప్పిన ఇంతవరకు ఒక గ్యారంటీ కూడా ఇవ్వలే. ఇష్టం కూడా సగం మందికి ఇస్తుంది, సగం మందికి ఇవ్వలే. లేని వాళ్ళకి ఏమో అన్ని ఉన్న వాళ్ళకి సహాయాలు చేస్తున్నాయి. లేని వాళ్ళకి చేసింది అయితే ఏం లేదు ఇంతవరకు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? రేవంత్ రెడ్డి లెక్కలు చూసామంటే కేసీఆర్ పాలన బెటర్. ఆయన చేసిండు గరీబ్ వాళ్ళకి ఏదైనా పింఛన్ కానీ ఏదైనా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఆమె చేసినాయి. ఆటోలకు బతుకులు లేవు, రియల్ ఎస్టేట్లకు తిండిక లేదు, పని చేసే వాళ్ళకి అడ్డమైన పని చేసే వాళ్ళు కూడా పని లేవు.
ఇంత ఆగమాగం చేసి ఏం చేస్తున్నా అసలు ఎవరికి పెడుతున్నారు సంపాదించిన అని ఇంతమందిని దోసుకొని తింటారు పబ్లిక్ ఈ పైసలు అవన్నీ ఏం చేస్తారు అట్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు మస్తు మంది అడుగుతారు మళ్ళీ జనాలకి చెప్పేటోళ్ళు ఎవరున్నారు అది వచ్చి ఏదైనా చెప్తే ఎవరికైనా జనాలకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒక్కొక్కరు తిన్నీకే లేవు 10 రూపాయలు లేనట్టు ఆ ఆటోలలో గంటలు గంటలు పెట్టుకుంటారు బస్సులు ఫ్రీ చేసిండు వాళ్ళకి తిన్నీకే టికానా లేదు ఇప్పుడు ఆ ఆటోలలో కూడా ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పియమనాలి అందరికి ఇస్తారు కదా మళ్ళీ ఆలయం పాపం చేశారు డబల్ జీతాలు పెంచుతారు డబల్ లంచాలు తింటారు అన్నీ చేస్తారు మళ్ళీ దాన్ని ఏంది పరిస్థితి అనేది చెప్పాలి కదా జనాలు గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్ 9 సంవత్సరాలు? అది బెస్ట్ చాలా మంచిది అది వాళ్ళు తిన్నా మంచి వాళ్ళకి తిన్నారు వాళ్ళు జనాల కాడ ఇంత ఇబ్బంది ఎవరికి పెట్టలే కదా పెడితే ఏదైనా చెప్పొచ్చు మనం ఏముంది ఆయన ఉన్నప్పుడు మార్కెట్ ఫుల్ ఉండే అప్పుడు ఇప్పుడు ఏముంది మార్కెట్లో ఎప్పుడు ఒక కూరగాయలు అమ్మేటోడు కూడా బాధపడుతుంది రోడ్డు మీద ఒక ఆటో అయినా బాధపడతాడు ఒక రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పాడేసారు రియల్ ఎస్టేట్లో ఏమి అప్పుడు 1,00,000 రూపాయలు కదా ఉంటే ఇప్పుడు 50,000కి అడుగుతారు ఉన్న గరీబ్ వాళ్ళ ఇల్లు అన్నీ తీసారు ఏం చేసారు ఆ ఇల్లు తీసి మంచి వాళ్ళ మీద టార్గెట్ పెట్టారు ఆ పైసలన్నీ లోపల వస్తున్నాయి ఇవి చిన్న వాళ్ళకి గుల్పి రోడ్డు మీద వేసేసారు అంతే కదా వాళ్ళు దాని పరిస్థితి ఏంది చెప్తలేరా ఎప్పుడు చెప్తారు ఏంది మీరే పేపర్లో న్యూస్లు ఇస్తే జర తెలుస్తుంది అందరు జనాలకు అన్నీ పట్టించుకుంటారు కానీ ఆ ట్రాఫిక్ దిక్కని ఒకటి పట్టించుకోరు ఆ ట్రాఫిక్ పొద్దున అయితే మరీ దారుణం స్కూల్ పిల్లలకు కూడా ఆ బస్సులు చాలా డేంజర్లు అవుతాయి స్కూల్ పిల్లల గురించి కూడా మరీ ట్రాఫిక్ మినిమం ఈ నుంచి అక్కడ పోనీకి ½ గంట పడుతుంది క్యూసీట్ దాకా చాలా డేంజర్ ఉంటుంది ఈ రోడ్ల దిక్కనైతే ఏం పట్టించుకోవట్లేరు అసలు ఏం కూడా లేదు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు అర్థం ఇప్పుడు మన తాండా నుంచి విప్రో సర్కిల్ దాకా ఫుల్ ట్రాఫిక్ ఈ రోడ్డు గౌల్దొడ్డి రోడ్డు ఇవన్నీ పట్టించుకోరు ఏవేవో రానివన్నీ పట్టించుకుంటే ఎలా ఇప్పుడు మెయిన్ పొద్దున్న లేస్తే చూస్తే ట్రాఫిక్ చూస్తే పొద్దున అయితే ఇబ్బంది అయిపోతుంది పిల్లలకు చాలా టూ మచ్ ట్రాఫిక్ అసలు పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది అదొకటి మళ్ళీ ఇప్పుడు ఆటో వాళ్ళది అది ఏమి ఇంతవరకు ఏం బయట పడలేదు ఆటో వాళ్ళు డైలీ కూర్చొని ఆటో వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు పొద్దున్న లేసి సాయంత్రం దాకా వచ్చి బండ్లు తీసుకోవాలి బయట పోయి కూలీలు చేసుకున్నాలంటే ఏడికైనా వస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఆటోలు నడుపుకొని ఇప్పుడు కూలీలు చేసుకోవాలంటే ఏడికైనా చేసుకుంటారని ఎవరు చేయలేరు కదా ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదో ఒకటి చూపెట్టాలి కదా కంపల్సరీ అయితే చూపెట్టాలి కదా ఏం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చూపెట్టారు ఇప్పుడు లేడీస్కి అని చెప్పి ఫ్రీ బస్ ఇచ్చారు మళ్ళీ ఆటో వాళ్ళకి కూడా ఏదో ఒకటి చూపెట్టాలి కదా ఆటో వాళ్ళది మళ్ళీ ఇప్పుడు రోడ్ సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు కదా ఏడాదికి ఇస్తారు 15 నుంచి మేము రోడ్ల మీద మొత్తం ఇంటి వరకు ఫైనాన్స్ వాళ్ళు అప్పుల వాళ్ళు ఇప్పుడు వేసిన వాళ్ళు అయితే ఇప్పుడు ఆటో వాళ్ళది ఏముంటుంది తెలియదు ఏముంది డైలీ పూట గడవకపోతే ఎలా ఉంటుంది మినిమం 1,000 రూపాయలు ఇంటికి తీసుకోకపోతే పూట గడవది మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది ఆటో వాళ్ళది ఆటో వాళ్ళ పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా దాని దిక్కే ఏదో ఒకటి వేయాలి కదా కంపల్సరీ 200-300 ఫైనాన్స్ కడతారా ఏది కడతారు చెప్పు 200-300 సంపాదిస్తే ఫైనాన్స్ కట్టారు ఆటో ఫైనాన్స్ కట్టలేరు పిల్లల్ని స్కూల్ చదివించలేరు గవర్నమెంట్ స్కూల్ అంటే కరెక్ట్ లేవు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది లోకల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి మొత్తం రోడ్డు మీద పడి అడక తింటున్నారు అసలు ఏం ప్రభుత్వమో ఏమో వేస్ట్ ప్రభుత్వం ఇది వేస్ట్ ఇది తెలంగాణ ఉన్నప్పుడైతే ప్రభుత్వం కేసీఆర్ దయతోనైతే ఓకే పర్వాలేదు ఇప్పుడు వచ్చింది కొత్త సీఎం వచ్చిండే కానీ దాన్ని మళ్ళీ ఏంది దీని ఫలితం పట్టించుకోవాలి కదా ఏంది పరిస్థితి ఇప్పుడు మా ఒక్కళ్ళకినని కాదు ప్రతి ఒక్క దగ్గర అదే ప్రాబ్లం ఉన్నది మా ఒక్కళ్ళకినని మేము ప్రాబ్లం చెప్పలే ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా మా ప్రాబ్లం ఏంది ఆటో వాళ్ళది ఏంది అవన్నీ ఎక్కడెక్కడనే వేరే పట్టించుకునే బదులు ఇక్కడ కూడా చూడాలి కదా కొంచెము ఇప్పుడు ఎట్లా బతుకుతారు ఇలా అనేది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? మహానంద్. ఏం చేస్తుంటారు సార్? బస్ పిరి పెట్టిండో, గ్యాస్ పిరి ఇచ్చిండో, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు పాత కేసీఆర్ ఇవన్నీ మొన్న ఇచ్చేసిండో 3 ఏళ్ళ కిందివి, ఇక 2 లక్షల మాఫీ చేసిండో. ఇప్పుడు రైతు బంధు చేస్తున్నాడు, రైతు బంధు ఒకటే లేదు. ఇక గ్యాస్ పిరి పెట్టిండో, అన్నీ మంచిగానే చేస్తున్నాడు. అభివృద్ధి జరుగుతుందంటారా తెలంగాణ రాష్ట్రంలో? జరుగుతుంది. తెలంగాణ తన నియోజకవర్గానికి చేస్తామంటే అడుక్కుంటున్నారు తెలంగాణలో టీఆర్ఎస్లో. ఇక ఇది చేయక అది చేయ కానీ అడ్డుపడుతున్నారు ఏం చేయకుండా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన డబ్బులు పెడితే ఇస్తానే డబ్బులు పెడితే మీ అబ్బాయి రుణమాఫీ చేస్తానే రుణమాఫీ చేయలేదు, ఉద్యోగాలు ఇస్తానే ఉద్యోగాలు చేయలేదు. ఆయన పాలన ఆయననే చేసుకున్నాడు.
లీడర్లే తిన్నాడు, లీడర్లే ఇదైతే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? జాకీర్ హుసేన్. ఏం చేస్తుంటారు? ఏసీ వర్క్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉందండి, వెల్ అండ్ గుడ్. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు, బాగానే చేస్తున్నాడు. అంటే ఇంకా ముందు ఫ్యూచర్కి బాగానే చేస్తే రేపు నెక్స్ట్ టైం కూడా రావచ్చు, బాగా చేయకపోతే కష్టం. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు అందుతున్నాయి అంటారా? కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. మధ్యలో తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. పైనుండి కిందకు వచ్చేదానికి అది జీరో అయిపోతుంది. మధ్యలో కమిషన్లు తింటున్నారు. ఇప్పుడు ఏమైనా పథకాలు కావాలి అంటే మధ్యలో వాళ్ళు నాకెంత ఇస్తావు, నీకు ఆ పథకం కావాలంటే నాకెంత ఇస్తావు, ఏమి ఇస్తావు, అది ఇస్తేనే లంచం ఇస్తేనే జరుగుద్ది, లేకుంటే ఏం జరగదు.